బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ వెళ్తారు ముఖ్యమంత్రి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. మొదటగా పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలిస్తారు. ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నేరుగా హెలికాప్టర్లో పోలవరం వెళ్లబోతున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ తో పాటు కాపర్ డ్యాం, బ్రటస్ డ్యాం అలాగే ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం ఢిల్లీలో పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. వీరిద్దరి మధ్య డిన్నర్ మీటింగ్ జరగనుండగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ వేదిక కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటుగా పక్కనే ఉన్న బట్రస్ డ్యాము, గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణ పనులు సైతం సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారని అధికారులు తెలుపుతున్నారు. అట్లాగే ట్విన్ టన్నెల్స్ లో నిర్మాణ పనులు ఏ విధంగా జరిగినాయి, ఎంత శాతం మేర కంప్లీట్ అయినాయి అనే పనులను కూడా ఆయన తెలుసుకోనున్నారు. మరోపక్క మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష సమావేశంలో గతంలో జరిగినటువంటి పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా ఆయన అధికారుల నుండి పూర్తి స్థాయిలో తెలుసుకోనున్నారు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పంతో ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించి ఉందనే చెప్పొచ్చు. మరోపక్క నిర్వాసితులకు సంబంధించి నష్టపరిహారాలను విడుదల చేయడంలో కూడా దానికి సంబంధించిన అంశాలను కూడా అధికారులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సుమారుగా 600 మందికి పైగా పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారనే చెప్పుకోవచ్చు. సివిలియన్స్ ఎవరిని కూడా, సాధారణ ప్రజానికాన్ని ఎవరిని కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోకి అనుమతించట్లేదు. మీడియాకి సైతం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. పూర్తి స్థాయి పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతింపజేస్తున్నారు. డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా కూంబింగ్ దళాలు కూడా పాల్గొన్నాయని చెప్తున్నారు. మరొక వరుస మావోల లొంగుబాటుతో పోలీసులు కొంత ముందస్తు జాగ్రత్త చర్యలు ఏర్పాట్లు తీసుకున్నట్లుగా ఎస్పీ కొమ్మికిషోర్ అయితే చెప్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ కొమ్మికిషోర్, డిఐజీ ఇప్పటికే పరిశీలించడం జరిగింది. మరోపక్క ప్రాజెక్టు ప్రాంతం నుండి సీఎం చంద్రబాబు నాయుడు కొంత మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అనంతరం ఆయన తిరిగి 3:30కు ఈ పోలవరం ప్రాంతం నుండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుండి ఢిల్లీ చేరుకుంటారు అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రశ్న రైట్ సాగర్, థ్యాంక్ యూ. పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 3 సార్లు పోలవరాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ఈరోజు మళ్ళీ 4వసారి ఈరోజు పోలవరం చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. ఈ పోలవరం మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు 2021 జూన్ అన్నారు, 2022 జూన్ అన్నారు, 2023 జూన్ అని ముచ్చటగా 3 తేదీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఆఖరికి పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి విధ్వంసమైనటువంటి పోలవరం, అటువంటి ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కేంద్రం యొక్క సాయంతో పట్టాలెక్కించి ఈరోజు
2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి పోలవరాన్ని. అవసరమైతే 2027 పుష్కరాలకైనా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏదైతుందో దానికి అనుగుణంగా ఈరోజు పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పోలవరం బట్రస్ డ్యామ్ను సందర్శిస్తారు. బట్రస్ డ్యామ్ అంటే ఏదైతే ఎగువ కాపర్ డ్యాము, మరి దాన్ని 3 years 4 years జనరల్గా దాన్ని పీరియడ్ ఉంటుంది. మరి ఈ కాలం ఎక్కువైంది కాబట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యాము 100% మేము పూర్తి చేయడం జరిగింది ఈ సంవత్సరన్నర కాలంలోనే. ఈ బట్రస్ డ్యామ్ స్ట్రెంగ్త్ ఉండడం వల్లే ఈరోజు అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి వాటర్ లీకేజ్ ఏదైతే ఉందో, సీపేజ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టగలిగాం. అందుకని వర్షాకాలంలో సైతం, వరదల సమయంలో సైతం డయాఫ్రమ్ వాల్ పనులు చేయగలిగామనంటే బట్రస్ డ్యామ్ను 100% ఈ ప్రభుత్వం పూర్తి చేయడం ద్వారా.